హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం సొరకాయ సగ్గుబియ్యం పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావలసినవి నానబెట్టిన సగ్గుబియ్యం, పంచదార, సొరకాయ తురుము. ముందుగా సగ్గుబియ్యంలో 2 గ్లాసుల వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించాలి. తర్వాత వేరే స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని జీడిపప్పుని వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసేసి దీనిలో సొరకాయ తురుమును కూడా వేయించుకోవాలి. సొరకాయ తురుముని పచ్చివాసన పోయే వరకు ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఈ సొరకాయ అలాగే సగ్గుబియ్యం 2 కూడా శరీరానికి చలవ చేస్తుంది. కాబట్టి సమ్మర్లో రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకొని ఇప్పుడు దీన్ని తీసేసి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. సగ్గుబియ్యం ఉడికిన తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న సొరకాయ తురుమును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దీనిలో 1 లేదా 2 కప్పుల పాలు వేసుకోవాలి. ఇవి కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు దీనిలో 1 కప్పు పంచదార వేసుకోవాలి. దీన్ని కొంచెం చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. అంతే అండి. దీనిలో మనం రెగ్యులర్గా సేమియా సగ్గుబియ్యం చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇలా సొరకాయ వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా గిన్నెలోకి సర్వ్ చేసుకొని దీనిలో జీడిపప్పు అలాగే బాదం పిస్తాని క్రష్ చేసుకొని వేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్